ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చినటువంటి ధరలు క్రమంగా దిగిపోవడం అయితే చూస్తున్నాము. మరి 2 రోజులుగా చూసుకుంటే బంగారం వెండి ధరలు పతనం అవుతున్నాయి. ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా బంగారం ఎలా ఉంది అంటే 1 గ్రామ్ సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అంటే మార్చి 4వ తారీఖు నుంచి మార్చి 13 వరకు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి అనేది చార్ట్ చూద్దాం. అంటే మార్చి 4వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి 1 గ్రామ్ 311 రూపాయలు తగ్గి 16,451 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 285 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,080 రూపాయలు ఉండడం చూస్తున్నాం. మళ్ళీ మార్చి 5వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 163 రూపాయలు తగ్గి 16,288 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 150 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,930 రూపాయలు. మళ్ళీ మార్చి 6వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చేసి గ్రామ్కి 175 రూపాయలు తగ్గి 16,113 రూపాయల్లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 160 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,770 రూపాయలు. మళ్ళీ మనం మార్చి 7వ తారీఖు కనుక వస్తే 24 క్యారెట్స్ 251 రూపాయలు గ్రామ్కి పెరిగి 16,364 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 230 రూపాయలు పెరిగి 15,000 ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 4, 5, 6 తారీఖులో 311, 163, 175 ఇలా తగ్గుతూ వచ్చింది. మార్చి 7వ తారీఖు మళ్ళీ 250 రూపాయలు పెరిగి 16,364 రూపాయలు 24 క్యారెట్స్ అయితే ఉంది. ఇంకా మార్చి 8వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 16,364 రూపాయలు. ఇక్కడ ఎటువంటి మార్పు లేదు, ధర తగ్గలేదు, పెరగలేదు, స్థిరంగానే ఉంది. ఇంకా 22 క్యారెట్స్ కూడా ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 22 క్యారెట్స్ 15,000లో ఉంది మార్చి 8వ తారీఖుని. మళ్ళీ 9వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 190 రూపాయలు తగ్గి గ్రామ్కి మళ్ళీ 16,168 రూపాయలు రావడం చూస్తున్నాం. మళ్ళీ అదే 22 క్యారెట్స్ అయితే 180 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,820 రూపాయలు. మళ్ళీ మార్చి 10వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ 70 రూపాయలు పెరిగి గ్రామ్కి 16,238 రూపాయలు. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 65 రూపాయలు పెరిగి 14,885 రూపాయలు. మార్చి 11కి వస్తే 24 క్యారెట్స్ 93 రూపాయలు పెరిగి గ్రామ్కి 16,331 రూపాయలు ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 85 రూపాయలు పెరిగి 14,970 రూపాయలు. అంటే ఫ్లక్చువేషన్స్ చూస్తున్నారు కదా, అంటే పెరగడం అనేది 70 రూపాయలు 93 రూపాయలు ఇంతే ఉంది. తగ్గడంలో కూడా 311, 163 అంటే స్వల్పంగా స్లోగా తగ్గుతుంది, స్లోగా పెరుగుతుంది. ఇంకా మార్చి 12 తారీఖు వస్తే 24 క్యారెట్స్ 109 రూపాయలు తగ్గి గ్రామ్కి 16,222 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 100 రూపాయలు తగ్గి 14,870 రూపాయలు. ఇంకా మార్చి 13కి వస్తే 24 క్యారెట్స్ 98 రూపాయలు తగ్గి గ్రామ్కి 16,124 రూపాయలు ఉండడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ అయితే 90 రూపాయలు తగ్గి 14,780 రూపాయలు ఉంది. అంటే చూడండి, కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. యుద్ధం మొదలయ్యి ఈ రోజుకి మరి 14 రోజులు అవుతున్నప్పటికీ కూడా, అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఒకసారిగా పెరిగిపోయినటువంటి ధరలు ఇలానే పెరుగుతుందేమో, ఇంక బంగారం వెండి కొనలేమేమో అని చాలా మంది టెన్షన్ పడ్డారు. కానీ ఇటు క్వైట్ ఆపోజిట్ గా ఇప్పుడు చూస్తే ధరలు అనేవి కొంచెం పతనం అవడం అయితే మొదలయ్యాయి. ఏదేమైనా ధరలు అనేది కొంచెం తగ్గడం అయితే చూస్తున్నాము. మరి హైదరాబాద్కి సంబంధించి బంగారం అయితే ఎలా ఉంది గత 10 రోజులుగా, మరి వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. ఇంకా వెండి గురించి చూస్తే మార్చి 4వ తారీఖు నుంచి మార్చి 13 వరకు 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మార్చి 4వ తారీఖుని 10 గ్రాములు వెండి 2,950 రూపాయలు ఉంది. ఇంకంటే 100 గ్రాములు వచ్చేసి 29,500. ఇంకా 1 కేజీ అయితే 20,000 తగ్గి గ్రామ్కి 2,95,000లో ఉంది వెండి. ఇంకా మార్చి 5వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500. ఇంకా 1 కేజీ అయితే ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,95,000లో ఉండడం చూస్తున్నాం. మార్చి 6వ తారీఖు అయితే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా 1 కేజీ అయితే 5,000 తగ్గి కిలోకి 2,90,000లో ఉంది. అంటే మార్చి 4వ తారీఖు 2,95,000 ఉంది. మళ్ళీ మార్చి 6వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 5,000 పడిపోయి 2,90,000లో ఉండడం చూస్తున్నాం. మార్చి 7వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా 1 కేజీ వచ్చేసి ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000లో ఉంది. అదే మార్చి 8వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000. ఇంకా 1 కేజీ ఇక్కడ కూడా
మార్చ్ 8వ తారీఖున కూడా ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,90,000లో ఉంది. ఇంకా మార్చి 9వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇంకా కిలో వెండి 2,90,000, ఎటువంటి మార్పు లేదు. అంటే మార్చి 7, 8, 9 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 2,90,000 అయితే ఉండడం చూస్తున్నాం. అంటే ఎటువంటి మార్పు లేదు, పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉంది ధర. ఇంకా మార్చి 10వ తారీఖు వస్తే మళ్ళీ 10 గ్రాములు మళ్ళీ 3,000కి వచ్చేసింది, 100 గ్రాములు 30,000, ఇంకా 1 kg 10,000 పెరిగి కిలోకి 3 లక్షలకి అయితే రావడం చూస్తున్నాం. అంటే మార్చ్ 10వ తారీఖుని కిలో వెండి 3 లక్షల్లో ఉంది. ఇంకా 11వ తారీఖు వస్తే 10 గ్రాములు 3,000, 100 గ్రాములు 30,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, కిలో వెండి 3 లక్షల్లో ఉంది. మళ్ళీ మార్చి 12వ తారీఖు వస్తే చూస్తున్నారు కదా, మళ్ళీ 2,900 పడిపోయింది. అంటే 10, 11 తారీఖులో కిలో వెండి 3 లక్షల్లో ఉండడం చూస్తున్నాము. ఇంకా 12వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, 1 kg మళ్ళీ 10,000 పడిపోయి కిలోకి 2,90,000లో ఉండడం చూస్తున్నాం. అంటే మార్చి 10వ తారీఖున 3 లక్షల్లో ఉంది, మార్చి 12కి వచ్చేటప్పుడు మళ్ళీ 2,90,000, అంటే 10,000 తగ్గిపోయింది. 10,000 తగ్గి 2,90,000లో ఉంది. ఇంకా 13వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, 2,90,000 కిలో. అంటే వెండి కూడా క్రమేప తగ్గడం చూస్తున్నాం. ఒకసారి 3 లక్షలు ఉండడం, ఒకసారి మరి 2,90,000కి రావడం, మళ్ళీ 2,95,000, మళ్ళీ 3 లక్షలు, అంటే అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంది ధర. అంటే 4,25,000 వరకు వెళ్ళిపోయిన ధర మళ్ళీ మెల్లగా అంటే తగ్గడం అనేది చూస్తున్నాము. ఎందుకంటే ఇటు యుద్ధం ఎఫెక్ట్ కానీ, ఇంకా డాలర్ ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ చూసుకుంటే ధరలో అయితే మార్పు అయితే కనబడడం చూస్తున్నాము. సో హైదరాబాద్కి సంబంధించి 1 గ్రామ్ 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ చార్ట్ ఇలా ఉంది. ఇంకా వెండి అయితే 10 గ్రాములు 100 గ్రాములు 1 kg హైదరాబాద్కి సంబంధించి ఇలా ఉంది. ఈ ధరలు ఏవైతే మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా జిఎస్టీ టీసీఎస్ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. సో ఈ రోజు అయితే గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ.